Dr. Vijay Bhasker, Chairman, Ethics Committee, Clinical Research and Trials, Masters in Orthopedics. ఈరోజు మనం ప్రపంచంలో ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేది ఎక్కువ చేయించుకుంటున్నారు. అది మనందరికీ తెలిసిన విషయం. సో మోకాలుకు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది టోటల్ నీ రీప్లేస్మెంట్గా మెడికల్ టెర్మినాలజీలో చెప్పడం జరుగుతుంది. యూజువల్గా ఇది వేర్ అండ్ టియర్, అంటే ఇంజన్లో బేరింగ్ అరగడానికి కారణం వేర్ అండ్ టియర్ కాబట్టి, అలాగే మోకాల్లో కూడా మెత్తటి కార్టిలేజ్, స్పాంజీ కార్టిలేజ్ అరిగిపోవటం వలన గట్టి ఎముకలు ఒకదానికొకటి రాసుకొని నొప్పి రావడం, ఎర్రబడడం, వాపు రావడం, ఆ తర్వాత ఒక డీఫార్మిటీ రావడం, మోకాళ్ళు లోపలికి వంగిపోవడం, ఇలాంటి లక్షణాలు మనకు బేసిక్గా కనబడుతుంటాయి. ఇది యూజువల్లీ 40-50 ఏజ్ తర్వాత వేర్ అండ్ టియర్ వలన, అలాగే ఆస్టోపోరోసిస్ అంటే బోన్ క్వాలిటీ, మినరల్స్ క్వాలిటీ పూర్గా ఉన్నప్పుడు, అంటే విటమిన్ డి కానీ, కాల్షియం కానీ, లేకపోతే మినరల్స్ డిప్లీషన్ తగ్గినప్పుడు ఎముక కొంత రాపిడికి లోని ఆ తర్వాత అరిగిపోయి ఆ తర్వాత బెండ్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఇలాంటి స్టేజ్ 4 డ్యామేజ్ ఉన్న మోకాల్ని రిపేర్ అంటే రీప్లేస్మెంట్ చేయడం. రీప్లేస్మెంట్ అంటే మనకు యూజువల్గా క్లినికల్గా ఇలాంటి ఫైండింగ్స్ ఉన్నప్పుడు ఎక్స్రే రూపంలో చూసుకుంటే మనకు జాయింట్లో ఎముకల మధ్యలో స్పేస్ తగ్గిపోవడం, ఎంఆర్ఐ సిటీలలో కూడా మీకు ఫర్దర్గా ఎంత పర్సంటేజ్ ఆఫ్ కార్టిలేజ్ అరిగిపోయింది, ఎంత మేరకు మనం దీన్ని సర్జరీ అవసరమో మెడిసిన్స్తో చేయగలుగుతాం అనేది బేసిక్ ఐడియా మనకు వస్తుంది. అంతేకాకుండా రోజువారీ కార్యక్రమాలు, టాయిలెట్ పోవడం, మన ఇండియాలో ఇండియన్ టాయిలెట్ వాడటంలో డిఫికల్టీ అవ్వడం, స్పెషల్లీ మెట్లు ఎక్కడం ఇంపాసిబుల్గా ఉంటుంది. అలాగే ఇండియన్ టాయిలెట్ కూర్చోవడం డిఫికల్టీ అవుతుంది. సో ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే ముందు క్షణం కూడా నడవాలన్నా కూడా నొప్పి రావడాన్ని మనం ఒక ఇండికేషన్గా భావించి ఈ బయోమెకానికల్ ప్రాబ్లమ్ని బయోమెకానికల్గానే ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే టోటల్ నీ రీప్లేస్మెంట్. సో టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఫస్ట్ డీఫామ్గా అరిగిపోయిన ఎముకల్ని సరిచేయడం. అంటే మేము బేసిక్గా ఏం చేస్తామంటే కట్స్ తీసుకుంటాం. ఆ కట్స్ తీసుకున్నప్పుడు ఇదివరకు యూజువల్గా 6 mm, 7 mm, 8 mm వరకు ఉండే కార్టిలేజ్ సైజుని ప్రకారం ఎటైతే అరిగిపోయిందో దాని కట్స్ తీసుకొని తిరిగి ఆ యొక్క అరిగిపోయిన యాంగిల్ని, డిగ్రీని కరెక్షన్ చేసుకొని ఈ యొక్క ఇంప్లాంట్ ఏదైతే ఇంప్లాంట్ ఉంటుందో అది మెటలాన్ పోర్సిలిన్ ఉంటుంది దానిలో, లేకపోతే ల్యాబ్ పాలీ పిహెచ్డి లెవెల్స్ ఎక్కువ ఉన్నవి పాలీ ఉంటుంది. అంతేకాకుండా మనకు హైఫ్లెక్స్ నీ ఉంటుంది, నార్మల్ నీ ఉంటుంది. సో హైఫ్లెక్స్ నీస్ యూజువల్గా మనకు ఇండియన్ టాయిలెట్స్, ఇండియన్ సినారియో కింద కూర్చునే వాళ్ళకు ఎక్కువగా అవసరం ఉంటుంది. సో ఇలా మనం ఈ యొక్క రీప్లేస్మెంట్ చేయడం అనేది తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాపర్ ఇండికేషన్ ఉంటేనే చేసుకోవాలి. అన్నెసర్లీ స్టేజ్ 1, స్టేజ్ 2 సైనోవైటిస్ కానీ, స్టేజ్ 3 సైనోవైటిస్ కూడా యూజువల్గా అవసరం పడదు. సో ఆబ్వియస్గా మనం స్టేజ్ 4 డ్యామేజ్ అయిన జాయింట్ని తీసుకొని సర్జికల్ ఇండికేషన్, వారి యొక్క జనరల్ కండిషన్ని, వారి యొక్క హైటు, వెయిట్ని చూసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ సర్జరీ ఫిట్నెస్ ఉన్నప్పుడు ఈ సర్జరీ చేయబడుతుంది. ఈ సర్జరీ వితిన్ 1 to 2 hours లోపల అయిపోతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ యొక్క బోన్ సిమెంట్ వేసి ఈ కాంపోనెంట్స్ మనం ఫిక్స్ చేసినప్పుడు ఆ కాంపోనెంట్స్ బోన్ సిమెంటు హార్డ్ అయ్యే వరకు మనం ఆ ఇంప్లాంట్ని పట్టుకొని ఉంటాం. ఆ తర్వాత రికవరీ అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి పాజిటివ్ ఎక్సర్సైజ్ అంటే స్టాటిక్ ఎక్సర్సైజ్ అంటే మోకాలు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేపిస్తాం. ఆ తర్వాత వితిన్ 1 or 2 daysలో వాకర్ కానీ లేకపోతే స్టిక్ సపోర్ట్ తోటి వెయిట్ బేరింగ్, నాన్ వెయిట్ బేరింగ్, పార్షియల్ వెయిట్ బేరింగ్, ఫుల్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఈ ఒక్క ఆపరేషన్ ఆర్థోపెడిక్లో వితిన్ 2-3 daysలో లేచి నడిపించడం, వారి రెగ్యులర్ యాక్టివిటీస్ పంపడం జరుగుతుంది. కాంప్లికేషన్స్ అంటే మనకు చెప్పిన ప్రపంచంలో ఉండే అన్నిటికీ సంబంధించిన ఇన్ఫెక్షన్ రావడము, లేకపోతే లంగ్స్ ఎంబాలిజం రావడము, లేకపోతే లూజనింగ్ ఆఫ్ ద ప్రాసెసెస్. ఎందుకంటే బోన్ క్వాలిటీ ఇంకా పూర్గా ఉంటే మనం పెట్టిన బోన్ సిమెంటు ఇంప్లాంట్ కూడా లూజన్ కావచ్చు.
ఆ తర్వాత మనకు కొన్ని కాంప్లికేషన్ ఏంటంటే ఏమైనా ఇంజ్యూరీస్ అయితే డిస్లొకేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చేసిన 100 కేసుల్లో 2-4 కేసెస్ కంపల్సరీ ఇలాంటి కాంప్లికేషన్స్ అకార్డింగ్ టు ఇండివిడ్యువల్ పర్సన్ వస్తాయి కాబట్టి భయపడకుండా 95% సక్సెస్ ఉన్నది కాబట్టి ఈ సర్జరీ చేయించుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు.